శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి 15వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారికి తీసుకున్నప్పుడు తృతీయంలో కేతు యొక్క ప్రభావము, అదేవిధంగా సప్తమంలో కుజుడు, శుక్రుడు, బుధుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. అష్టంలో రవిశని యొక్క ప్రభావము, భాగ్యంలో రాహువు, అలాగే రాజ్యంలో చంద్రుడి గురువు యొక్క ప్రభావం కనిపిస్తుంది. రాజ్యం పుష్కలంగా అద్భుతంగానే కనబడుతుంది. రాజ్యంలో గురుడు మిత్రక్షేత్రంలోనే అద్భుతంగా ఉన్నాడు కాబట్టి భయపడకల. రాజ్యం గురించి ఉద్యోగరీత్యా చేసినప్పుడు ఉద్యోగంలో కొంచెం బలోపేతం జరుగుతుంది. చేసే పనుల వల్ల ఉద్యోగస్తులుగా మీరు ఉన్నప్పుడు మీకు ప్రమోషన్ ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశం అంతా కనబడుతుంది ఈ 15 రోజుల్లోని. అలాగే ఈ ఉద్యోగం మీరు చేసే పనిని గుర్తించడము, అది స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, లేకపోతే మీరు అనుకున్న రాజకీయ రంగం అనుకోండి, మీరు చేసే పనికి గుర్తింపు అయితే జరుగుతుంది. కానీ ఈ గుర్తింపు జరిగే లోపల మనకి సప్తమ, అష్టమ భాగ్య స్థానాలలో ఉన్న పాపగ్రహాల యొక్క ప్రభావం వలన కొంతవరకు ఒత్తిడితో కూడిన గౌరవాన్ని మీరు పొందే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, ఇలాగే మీరు చేసే శుభకార్యం చేయాలనుకున్న దానికి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. భూమి పూజ చేయండి, భూమిని కొనండి, స్థలాన్ని కొనండి. ఈ సమయంలో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కానీ చేసుకుంటే సక్సెస్ఫుల్గా అది 10 రెట్లు పెరిగే అవకాశం అయితే బాగానే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ తీసుకున్నప్పుడు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం అనుకూలంగా కనబడుతుంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు న్యూట్రల్గా ఉంది. విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా కొంతకాలం వెయిట్ చేసి ఉండండి. ఇప్పుడు ఫిబ్రవరి మంత్ అంత అనుకూలంగా లేదు. అలాగే మనం ట్రేడింగ్ చేసేటప్పుడు ఆర్గానిక్ ఇండస్ట్రీ మీద కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ మీద ట్రేడింగ్ చేయడం ప్రయత్నం చేయండి. లక్కీ నెంబర్ 3 పాజిటివ్గా మీకు పనిచేస్తుంది. ఇక మంత్ర సాధన దగ్గరకు వచ్చిన 7వ ఇంట్లో ఉన్న కుజుడు, శుక్రుడు యొక్క ప్రభావము, అష్టంలో ఉన్న రవిశని యొక్క ప్రభావము, భాగ్యంలో ఉన్న రాహు, ఈ మూడింటి యొక్క ప్రభావం ఇవన్నీ కలిపి కొంతవరకు మనోవేదన తీసుకొస్తాయి. కాబట్టి ఏది అనుకూలంగా అవమానమో తెలియదు, అది మనకు ఆరోగ్యప్రదమైన పరిస్థితుల్లో బలహీనపడడమో తెలియదు. కానీ మొత్తానికి అన్ని రకాల అవమానాలు, ఆరోగ్య విషయంలో కూడా బలహీనపడడం ఇవన్నీ కూడా మనకు కనబడుతున్నాయి. కాబట్టి ఇక్కడ శివునికి అభిషేకం చేయడం, పంచసూక్తాల్లో నమ్మకం, చమకం, రుద్రం, శ్రీ సూక్తం, పురుష సూక్తం ఏవైతే ఉన్నాయో అందులో ఏదో ఒక సూక్తంతో అభిషేకం రోజు చేసుకోవడం, దాన్ని తీర్థం తీసుకోవడం. మనకి చెప్పడం చేతకాకపోతే, తెలియకపోతే అప్పుడు క్యాసెట్స్ పెట్టుకుని చక్కగా చేసుకోవడం. లేదంటే ఓం నమ శివాయ మంత్రాన్ని అభిషేకం ఒక 10 నిమిషాలు చేసి ఆ మంత్రంతో 1 సహస్రం నామాలతో అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకోవడం. ఇలా చేసుకుని వెళ్ళడం వలన ఈ 3 గ్రహాలు ఏదైతే రాహు, రవి, శని, కుజుడు, ఈ 4 గ్రహాలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ప్రభావం ఏదైతే ఉన్న స్థానాన్ని బట్టి కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టు ఉన్నాయి. కాబట్టి వాటి నుండి అధిగమించి, అంటే ఆ ప్రభావం మీకు తెలియకుండా ఉండడానికి ఈ అభిషేకం చేసుకుని తీర్థం తీసుకుంటే వాటి ప్రభావం తెలియకుండా డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 98499644.